హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మ్యాట్రిసెస్. నేను మ్యాట్రిసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా కవర్ చేస్తాను. వీడియో లెంత్ అయితే ఒక్కొక్క వీడియోని చిన్నగా చేస్తూ ఉంటున్నాను, ఎందుకంటే ప్రతి టాపిక్ని ఒక్కొక్క వీడియోలో రూపంలో చేస్తూ ఉన్నాను. సుమారు ఈ పూర్తి టాపిక్ కంప్లీట్ అయ్యేసరికి 20 నుంచి 23 వీడియోస్ వరకు అవుతాయి. ఏ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోస్ అన్నీ చూసారంటే మీరు మ్యాట్రిసెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా ఈజీగా సాల్వ్ చేసేయగలరు. జేఈ మెయిన్స్ కోసమైనా, ఎంసెట్ కోసమైనా, ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసమైనా ఇవి చాలా ఉపయోగపడుతుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా ఇందులో కవర్ చేస్తాను. ఒకవేళ మీదేనా స్పెసిఫిక్ టాపిక్ చూడాలంటే ఆ టాపిక్ని అయితే స్పెసిఫిక్ వీడియో తీస్తూ ఉంటా. ఇనిషియల్గా మ్యాట్రిసెస్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, ఇంకా ఇన్వర్స్ మ్యాట్రిక్స్, ఎడ్జాయింట్ మ్యాట్రిక్స్, పూర్తిగా అన్నీ కూడా కవర్ చేస్తా. నెక్స్ట్ సొల్యూషన్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్లో క్రామర్స్ మెథడ్, మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మెథడ్, క్రాస్ జార్డన్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా కవర్ చేస్తా. ఈరోజు ఫస్ట్ ఈ వీడియోలో అయితే బేసిక్స్ ఫస్ట్ అసలు మ్యాట్రిసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, మ్యాట్రిసెస్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. అసలు మ్యాట్రిసెస్ అంటే ఏంటి? మ్యాట్రిసెస్ని మనం రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు టేబుల్ వస్తుంది కదా, ఎవరెవరి సీట్ ఎక్కడ అనేసి. అప్పుడు చూస్తే సేమ్ ఎలా ఉంటుంది, సపోజ్ ఇదే ఒక క్లాస్ రూమ్ అయితే అరేంజ్మెంట్ ఉంటుంది కదా, సీటింగ్ అరేంజ్మెంట్. అదే ఇక్కడ ఒకరు, సీటింగ్ అరేంజ్మెంట్. ఈ స్టార్స్, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, అక్కడ స్టూడెంట్స్ అనే కూర్చుంటారు. సేమ్ ఇలాగే మనం కూడా మ్యాట్రిసెస్ అంటే రెక్టాంగులర్ అరేంజ్మెంట్. రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్. మనం నెంబర్స్ని కానీ ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్లో రాస్తే అదే మ్యాట్రిసెస్. సపోజ్ 5 3 2 6 ఇది ఒక మ్యాట్రిసెస్. మనం మ్యాట్రిసెస్ని ఏదైనా క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ లెటర్ అయినా స్మాల్ లెటర్తోనైనా, ఏదైనా ఒక లెటర్తో అయితే డినోట్ చేస్తాం. సపోజ్ ఏ, స్మాల్ ఏ, సి, డి, ఇలా. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని స్పెసిఫిక్గా ఉంది కదా, దీన్ని అయితే మనం ఎలిమెంట్ అని అంటాం, ఎలిమెంట్. ఓకే, అర్థమైంది కదా. మ్యాట్రిసెస్ అంటే రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్. ఎలా అయితే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుందో అలాగే కూడా మనం నెంబర్స్ని అరేంజ్ చేసామంటే ఒక రెక్టాంగులర్ విధంగా, వాటిని మనం మ్యాట్రిసెస్ అంటాం. మ్యాట్రిసెస్లో ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆర్డర్ అంటే మ్యాట్రిసెస్లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని తెలియజేసేదాన్ని ఆర్డర్ అంటాం. విచ్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి తెలియజేసేదాన్ని మనం ఆర్డర్ అంటాం. ఇప్పుడు చూసుకుందాం. ఈ మ్యాట్రిసెస్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటే రోస్ అంటే హారిజెంటల్, వీటిని మనం హారిజెంటల్ రోస్ని ఈ విధంగా. ఓకే, కాలమ్స్ అంటే ఈ విధంగా.
ఓకే, ఫస్ట్ ఇది తీసుకుందాం. వన్ రో 2 రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ 2. కాలమ్స్ తీసుకుందాం. 1 2 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ 2. అర్థమైంది కదా? ఆర్డర్, ఇప్పుడు మనం ఏదైనా మ్యాట్రిసెస్ని ఎన్ని రోస్, మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ ఏమిటంటే రోస్ ఇంటూ కాలమ్స్గా రాయాలి, రిప్రజెంట్ చేయాలి. రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ 2. ఓకే, దీన్ని మనం ఆర్డర్, ఇది ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ 2 ఇంటూ 2 మీన్స్ అంటే ఏం తెలియజేస్తుంది? 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఆర్డర్ అంటే విచ్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. మనం ఏ విధంగా రాయాలి? రోస్ ఇంటూ కాలమ్స్. ఇప్పుడు ఒక మ్యాట్రిసెస్ తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 7 5 6 2 3 5. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ రోస్ క్యాలిక్యులేట్ చేయాలి, రోస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. కాబట్టి రోస్ ఎన్ని ఉన్నాయి? 3. ఇప్పుడు కాలం, ఫస్ట్ కాలం సి అని రాస్తున్నా, సెకండ్ కాలం. కాబట్టి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు స్పెసిఫిక్గా నేనేమన్నా, స్పెసిఫిక్గా ఏదైనా ఒక నెంబర్ని మనం ఏమంటాము అంటే ఎలిమెంట్ అన్నాం. ఇప్పుడు ఇలా 7 అనేసి అంటే ఒకటే ఉంది, కానీ 5 అంటే ఏ ఎలిమెంటో తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, మనం రోని ఐతో, కాలంని జేతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఎలిమెంట్ ఏమవుతుందంటే ఏ ఆఫ్ ఐజే అంటే ఏంటి? ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏ ఇన్ ఐ రో, ఐత్ రో, జేత్ కాలం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం జనరల్ రిప్రజెంటేషన్. ఏ ఆర్డర్ ఎంత? ఇక్కడ 3 ఇంటూ 2 ఈ విధంగా మనం రాయాలి. ఏ ఆర్డర్ ఆఫ్ m ఈజ్ టు n ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఎన్నో రో? ఫస్ట్ రో, కాబట్టి ఫస్ట్ రో. ఫస్ట్ కాలం కాబట్టి A11. ఇది ఫస్ట్ రో. ఎన్నో కాలం? 1 2. సెకండ్ కాలం A12, A13,
A13 అంటే ఏంటి? A1 ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో 1 2 3 థర్డ్ కాలం. A14 A1 1 2 3 4 5 6 సంథింగ్. ఇక్కడ ఎంత ఉంది? ఇవన్నీ ఏంటి అన్నాం? కాలమ్స్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రోస్ తర్వాత కాలమ్స్ n ఉన్నాయి కదా, కాబట్టి A1n. ఇది చూద్దాం. ఫస్ట్ రో సెకండ్ రో, కాబట్టి సెకండ్ రో ఫస్ట్ రో. ఇదినో కాలం ఫస్ట్ కాలం, కాబట్టి A21 ఏ సెకండ్ రో సెకండ్ కాలం. A22 A23 సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫోర్త్ కాలం. A2n A31 A32 థర్డ్ రో 1 2 3 A3 అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం. ఓకే, సేమ్ థింగ్ ఏ. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ ఫిఫ్త్ సంథింగ్ ఎంతవరకు రోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. m రోస్ ఉన్నాయి కాబట్టి mth రో. కాలం ఎన్నది? 1 ఫస్ట్ కాలం. AM1 AM2 ఓకే, సంథింగ్. ఇప్పుడు ఇది చూద్దాం. ఆఫ్ ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ ఫిఫ్త్ సంథింగ్ mth రో. ఇది ఈ ఎలిమెంట్ ఎన్నో రోలో ఉంది? m. కాలం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ nth. ఇది nth కాలం. ఇది జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. అంటే ఏం లేదు, ఇదే మ్యాట్రిసెస్ తీసుకుందాం. సపోజ్ ఆఫ్ 2 3 ఆఫ్ 2 2 ఇది ఇందులో ఈ మ్యాట్రిసెస్లో ఆఫ్ 2 2 అంటే అర్థం ఏంటి? సెకండ్ రోలో ఉన్న సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ వాల్యూ A22. ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ రో సెకండ్ రో, కాబట్టి ఈ రోలో సెకండ్ కాలం ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం 2. అర్థమైంది కదా? రోస్ అంటే వాటి గుర్తుంచుకోండి. రోస్ అంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. కాలం ఎల్ ఉంది చూడండి, ఎల్ కాలం, ఎల్ షేప్ గుర్తుంచుకోండి. ఈ విధంగా కాలం 1 ఫస్ట్ కాలం సెకండ్ కాలం. రోస్ అంటే ఈ విధంగా. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఒక సమ్ చేద్దాం, ఒక ప్రాబ్లంని అయితే చేద్దాం. ఇంకోటి చెప్తా. ఇప్పుడు A22 అంటే 2 కదా. ఇప్పుడు A32 అంటే ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. A32 అంటే ఏంటి? ఈ మ్యాట్రిక్స్లో A3 అంటే థర్డ్ రో ఫస్ట్ రో తర్వాత కాలం, థర్డ్ రో ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో. ఓకే, ఈ థర్డ్ రో ఇందులో సెకండ్ కాలం ఫస్ట్ కాలం సెకండ్ కాలం. ఫస్ట్ మనకి ఏమొచ్చింది? థర్డ్ రో అన్నారు. థర్డ్ రో సెకండ్ కాలం అంటే ఏంటి వాల్యూ? 5. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం.
ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ దీస్ మ్యాట్రిసెస్. ఇక్కడ మనకు కొన్ని మ్యాట్రిసెస్ ఇస్తారు, వాటి యొక్క ఆర్డర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 4 మ్యాట్రిసెస్ ఇచ్చారు కదా, 4 మ్యాట్రిక్స్ ఇచ్చారు కదా, వాటి ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫైండ్ ఆర్డర్. ఫైండ్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని రాసేది, దాన్ని మనం ఆర్డర్ అంటాం. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని. రోస్ అంటే ఈ విధంగా, కాలమ్స్ అంటే వెర్టికల్, రోస్ అంటే హారిజెంటల్. ఎల్ ఉంది కదా, ఎల్ని ఈ విధంగా అలా గుర్తుంచుకుంటే కన్ఫ్యూజ్ అనేది అవ్వం. ఎల్ కాలం అనగానే మనకి గుర్తు రావాల్సింది ఎల్. ఎల్ ఎలా ఉంటుంది కదా, ఎలా ఉండేదాన్ని కాలమ్స్ అంటాం. రిమైనింగ్ ఇది కాకుండా ఉండేది రిమైనింగ్ రోస్. ఓకే, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఫస్ట్ని రోస్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే ఆర్డర్ అంటే ఏంటి? రో ఇంటూ కాలం. కాబట్టి ఫస్ట్ రోస్, ఫస్ట్ 2 3 రోస్, 1 2 3 ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇక్కడ 3 × 3 అంటే 9 అనేసి కాదు దాని అర్థం. అంటే మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, అంతేకాని ఇది మల్టిప్లికేషన్ అయితే కాదు. మల్టిప్లికేషన్ అయితే కాదండి, ఇది జస్ట్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, అంతేకాని 3 3 = 9 ఇది కాదు ఆన్సర్. జస్ట్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏంటి అబ్బాయి వీళ్ళు 3 × 3 వేసారు, 3 3 = 9 అనేది ఆన్సర్ అవుతుందా అంటే కాదు. జస్ట్ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఈ విధంగా ఉంది అంటే ఏంటి తెలుసుకోవాలి? 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అదేంటి అబ్బా ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ చూస్తే ఎలా ఉంది, ఇది కూడా అవుతుందా అంటే ఎస్. ఏ విధంగా రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఉంది అంటే అది మ్యాట్రిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఒక రో ఏముంది? ఓకే, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 1 ఒక రో ఏముంది? 1. కాలమ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం 3. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో చెప్తా. ఈ విధంగా ఉంటే మ్యాట్రిక్స్ అంటాం, ఈ విధంగా ఉంటే ఏ మ్యాట్రిక్స్ అంటాం, ఈ విధంగా ఉంటే ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అప్పుడు దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఇక్కడ చూడండి, రోస్ అనేది ఒకటే ఉంది కాబట్టి దీన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. ఒక రో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే మనం దాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూసుకుందాం, దీని ఆర్డర్ అనేది 1:3, 1 × 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, రోస్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 2 3 3 రోస్, 1 2 3 3 రోస్. ఫస్ట్ ఎప్పుడు రోస్నే క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకు పదే చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫస్ట్ రోస్ని ఫస్ట్ రోస్ని క్యాలిక్యులేట్ చేయాలా లేకపోతే కాలమ్స్ని క్యాలిక్యులేట్ చేయాలా? ఓకే, ఒక చిన్న ట్రిక్, ఆర్సి గుర్తుంచుకోండి. ఆర్సి మనందరికి తెలిసిందే కదా. హీరో, RRR హీరో రామ్ చరణ్. ఫస్ట్ రోస్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత సి ఉంది కదా, కాలమ్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా ఈ విధంగా ట్రిక్స్ గట్రా ఉంచుకున్నారంటే మీరు ఎప్పుడూ మర్చిపోరు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ 3, ఆర్. ఇప్పుడు సి 1 కాలమే ఉంది కాబట్టి 1. మళ్ళీ కాలమ్స్ అనగానే ఎప్పుడు చూడండి కాలం లెటర్లోనే ఉంది ఎల్ అంటే ఈ విధంగా, వీటిని మనం కాలమ్స్ అంటాం. ఓకేనా? ఎందుకంటే అది ఎక్కువగా కన్ఫ్యూజ్గా ఉంటాయి అటు ఇటు, కాబట్టి అందుకే పదే చెప్తున్నా. ఇలాంటి క్లూస్ని మనం ఉంచుకుంటే ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వం. ఓకే,
అర్థమైంది కదా. దీని ఆర్డర్ ఏమవుతుంది 3 × 1 ఆర్సి. ఫస్ట్ రోస్ని క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత కాలమ్స్ని. ఆర్డర్ ఏమవుతుంది ఆర్ ఇంటూ సి. ఈజీ రామ్ చరణ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ది నెంబర్ ఆఫ్ రోస్. ఫస్ట్ రో 2 rows, ఆర్ వాల్యూ 2, కాలమ్స్ 1 2 3 4. అయిపోయింది కదా. ఆర్డర్ ఎంత 2 × 4 అయిపోయి. ఇప్పుడు అర్థమైంది కదా, ఈజీగా అనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇంతే. ఇప్పుడు ఇంకొక ఆఖరిగా మీకు ప్రాబ్లం ఇస్తా, దాని ఆర్డర్ ఎంతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 5 6 4 3 2 1. దీని ఆర్డర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒకవేళ మీకు ఏదైనా తెలుసుకున్నారు అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు ఈజీగా. ఓకే, దీని ఆర్డర్ని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే వెంటనే మీకు గుర్తుంటుంది. ఓకే, ఇంకా ఎవరైనా మ్యాథ్స్ బై తేజ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఎన్నో ట్రిక్స్ని మీ ముందుకు తీసుకొస్తాం.